వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ శిరీష. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రోజు తమ్మునే చూసే ఉంటారు, వేస్ట్ గా ఉన్న పడేసే వాటితోనే మనం ఫేస్ ని మరింత గొలగా ఎలా పెంచుకోవాలి అని. అవునండి, నేను చెప్పింది నిజమే. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే వేస్ట్ గా పడేసే వాటితోనే చేసుకోవచ్చు. మరి అదేనా చూసేద్దామా? పార్లర్కి వెళ్ళి వేలకు వెళ్ళి ఖర్చు పెట్టలేం కదా. అటువంటిప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. చూసేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వస్తాయి. అలాగే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ నేను బాగా పండిన అట్టి పండ్లు తీసుకుంటున్నానండి. బ్లాక్ గా అయిపోయినాయని చాలా మంది పడేస్తూ ఉంటాము. మన హెల్త్ గా కాదండి, బనానా మన ఫేస్ కి కూడా చాలా మంచిది అనమాట. మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది అనమాట. ఇప్పుడు దీంతో ఫేషియల్ ఎలా చేసుకున్నామో చూసేద్దాం. ఇలాగ బాగా పండిన అట్టి పండ్లు పడేయకుండా మీరు అలా చేశారంటే మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఇప్పుడు తొక్క తీసేసి దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని స్మూత్ పేస్టల్లే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫేషియల్ ఎలా చేసేసుకున్నామో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్సింగ్ అండి. క్లెన్సింగ్ చేసేద్దాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బనానా పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ రా మిల్క్, ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసినాక మన ఫేస్కి అనేది అప్లై చేసుకుందాం. అప్లై చేసే ముందు మన ఫేస్ అనేది చక్కగా ఫేస్ వాష్తో కానీ అలాగే సోప్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లెన్సింగ్ వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి. అలాగే డర్టీ మొత్తం రిమూవ్ అవుతుంది అనమాట. రా మిల్క్ అనేది మనకి మంచి గ్లో వస్తుంది అనమాట. క్లెన్సింగ్కి రా మిల్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డర్టీ మొత్తం క్లీన్ అయ్యి మన ఫేస్ అనేది గ్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే బనానాలో మనకి పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి చాలా ఉంటాయండి. మన ఫేస్కి అనేది మంచిదనమాట. అలాగే హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు 2 మినిట్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోండి. కూల్ వాటర్తో వాష్ చేశారంటే చూసారా, నా ఫేస్ మీద ఉన్న డర్టీ మొత్తం రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్లో 1 టేబుల్ స్పూన్ బనానా పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్, స్క్రబ్బింగ్ కోసం షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మన ఫేస్కి అనేది స్క్రబ్ చేసుకున్నాం. ఒక 2 మినిట్స్ చేసుకోండి చాలు. ఈ షుగర్ ఏంటంటే మన ఫేస్ మీద ఇంకా ఎక్కడ డెడ్ సెల్స్ ఉంటే రిమూవ్ చేస్తుంది. అలాగే మన ఫేస్ అనేది న్యాచురల్ గ్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే శనగపిండి అనేది మన అమ్మమ్మ కాలం నాటి ఎప్పటి నుంచో వాడుతున్నాం కదండి. శనగపిండి అనేది అమ్మమ్మలు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, శనగపిండి వాడితే మంచి గ్లో వస్తుందని. మీరు వినే ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇలా స్క్రబ్బింగ్ లాగా చేసేసుకున్నాక మన ఫేస్కి ఒక 2 మినిట్స్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కూల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందన్నమాట. అలాగే దీంట్లో మనము ఇంకా బనానా పేస్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, హెల్త్కి కూడా చాలా మంచిదని. అలాగే చూడండి, నా ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయిందనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ని మరింత గ్లో తెస్తుందనమాట. 1 టేబుల్ స్పూన్ బనానా పేస్ట్, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్, అలాగే కొద్దిగా రా మిల్క్, ఇంకా యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అనేది మన ఫేస్ని మరింత న్యాచురల్ గ్లో రావడానికి ఉపయోగపడుతుందండి. అలాగే లెమన్ అనేది మన ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ కానీ అలాగే ఇంకా ఎక్కడైనా ట్యాన్ ఉంటే రిమూవ్ చేస్తుంది అనమాట. ఇలా అప్లై చేసేసుకున్నాక కనీసం ఒక 10 మినిట్స్ పాటు డ్రై అవనిచ్చి వాష్ చేస్తే మీరే అంటారు వావ్ అని, సూపర్ రిజల్ట్ అని. మీరు తప్పకుండా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారా, నేను డ్రై అవనిచ్చాను అనమాట. డ్రై అయినాక నా ఫేస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. నా ఫేస్ అనేది మీరే అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈజీ స్టెప్స్ అనేది ఫాలో అయ్యి మన ఫేస్ని మరింత గ్లోగా పెంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.